హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫీస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వర్క్ చేయడానికైతే మనం రెడీ ఉన్నాము. ఎంత ఆఫీస్ వర్క్ చేసినా ఇంట్లో వంట చేయడం అయితే తప్పదు కదా! అది కూడా మనమే చేయాల్సి ఉంటుంది. అలా అని హస్బెండ్స్ హెల్ప్ చేయరని కాదు, చేస్తారు. వాళ్ళకు వీలున్నప్పుడు, వాళ్ళు తొందరగా వచ్చినప్పుడు, ఇంకా వాళ్ళకు ఓపిక కూడా ఉండాలి. మనకైతే ఓపిక ఉన్నా లేకున్నా మనమే చేయాల్సింది. తప్పదే తప్పదు. సో, అలా వంట చేసే ముందు మా పెద్దోడికి, చిన్నోడికి అయితే టీవీ ముందు సెట్ చేసేసాను. ఇంకా నేను ఇంతసేపయితే ఆడుకున్నారు. ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు బాగా సతాయిస్తున్నారని టీవీ పెట్టి వాళ్ళనక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ నేనైతే వంట కంప్లీట్ చేస్తున్నాను. జొన్న రొట్టెలు మరియు పొటాటో కర్రీ చేశాననమాట. నా రొట్టెలు కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే మా పెద్దోడొచ్చేసి ఆకలైతుంది మమ్మా అని అడిగేసరికి ఇంకా ఉండలేక ఒక రొట్టె అయిపోయింది. ఇంకా ఆ రొట్టె అయితే మా పెద్దోడికి పెట్టేశాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత ఓన్లీ స్నాక్స్ మీద అయితే ఉండలేరు కదా! అందులో పాటు వాళ్ళు తొందరగా పడుకుంటారు కాబట్టి మనం కూడా భోజనం తొందరగా ఇచ్చేయడం మంచిది. అలాగని నేనైతే మా పెద్దోడికి ఇచ్చేసాను. ఇంకా మా చిన్నోడైతే అస్సలు ఉండట్లేడు. వాడితో పాటు చిన్నోడు కూడా తినడానికి ట్రై చేస్తుండు, చూస్తున్నారుగా. అమ్మో! ఈ పిల్లలు ఇద్దరికిద్దరు అంతే అల్లరండి. వంటయితే అయిపోయింది. కానీ కిచెన్ క్లీన్ చేయడమే పెద్ద టాస్క్ మనకి కదా! ఇంకా అంతా అలా క్లీన్ అయిపోయిన తర్వాత చిన్నోడి కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అదే జొన్న రొట్టెలు ప్లస్ 2, 3 పొటాటోలు వేసి ఇలా మ్యాష్ చేసేసి ఇస్తున్నాను. అస్సలు నేను తినిపిస్తే తినట్లేదు. నేనే తినేస్తానని చెప్తున్నాడు. సో, మీరు కూడా చూస్తున్నారు కదా! ఎంచక్కా చిన్ని చిన్ని చేతులతో వాడి చేతులతోనే తినేసాడనమాట. నాకు కూడా హ్యాపీ. ఓకే, నాకొక పని తప్పిపోయిందని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ మీరు మొదటిసారి